ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించినటువంటి పోలింగ్ పూర్తయింది. ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. బీజేపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణ గారు 452 ప్రథమ ప్రాధాన్యత ఓట్లతో ఆయన విజయం సాధించింది. మనం చూస్తా ఉన్నాం. 781 ఓట్లకు గాను 767 పోలని, అందులో 15 చెల్లని ఓట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. అంతిమంగా చెల్లిన ఓట్లు 752 మాత్రమే మనకు కనపడుతూ ఉన్నాయి. దానిలో 452 ఓట్లతో ప్రథమ ఓట్లతో సిపి రాధాకృష్ణ గారు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎన్నికల అధికారి ఇప్పుడే ఫలితాలు ప్రకటించారు. పెద్ద ఎత్తున చెల్లని ఓట్లు. ఆశ్చర్యకరంగా ప్రజాస్వామ్యంలో పార్లమెంటు సభ్యులు ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళు 15 ఓట్లు చెల్లలేదంటే నిజంగా ఏ స్థాయిలో పార్టీలు అన్నీ క్యాంపులు పెట్టినాయి, అలాగే మాక్ పోలింగ్ నిర్వహించిన అయినా 15 మంది ఓటు చెల్లకుండా వేసే దుస్థితి భారతదేశంలో ఉంది. పార్లమెంటు సభ్యులు, అటు రాజ్యసభ లోక్సభ సభ్యులు ఓట్లు చెల్లకుండా వేసే అంత అజాగ్రత్తగా ఉన్నారనుకోవాలా, ఎలా అన్నది అర్థం చేసుకోవాలి. అలాగే కొన్ని పార్టీలు ప్రజల్ని ఓటింగ్ రమ్మని కోరే పార్టీలు చివరికి ఉపరాష్ట్రపతి ఎన్నికకి ఓటింగ్ సంబంధించి ఓటింగ్ని బాయ్కాట్ చేసిన పరిస్థితి మనం చూస్తాను. రాజకీయాలకు అతీతంగా చూడలేకపోయేదన్న సందర్భం కూడా మనం చూస్తాను. అలాగే లీడర్ ఆఫ్ అపోజిషన్ భారతదేశంలోనే లేరు, రాహుల్ గాంధీ గారు మలేషియాలో ఉన్నారని ఒక ప్రచారం నడుస్తుంది. మొత్తానికి ఆయన ఓటింగ్కి వచ్చారా లేదా, లేదు ఆ పోస్టల్ బ్యాలెట్ ఆయిందా కాదా కూడా, వచ్చిన ఒక్క పోస్టల్ బ్యాలెట్ రాహుల్ గాంధీ గారిదా కాదా కూడా అర్థం కానటువంటి పరిస్థితి. మొత్తానికి ఎన్డీఏ కూటమి తన అనుకూల ఓట్ల కంటే మరింతగా 15 ఓట్లు చెల్లకపోయినప్పటికీ కూడా 14 ఓట్లు అదనంగా ఎన్డీఏ కూటమి సాధించగలిగింది. 438 వాళ్ళకి అనుకూలంగా నోట్లైనప్పటికీ కొంత క్రాస్ ఓటింగ్ కూడా జరిగింది. ప్రధానంగా ఇండియా కూటమి నుంచే బహిరంగంగా ప్రకటించకపోయినా అది తమిళ రాజకీయాలా లేకపోతే మరొకట, కొన్ని పార్టీలు పరోక్షంగా సహకరించినా మనకు తెలియదు. కానీ దాదాపు 14 ఓట్లు పైగా ఎన్డీఏ సంఖ్యాబలానికి మించి ఓట్లు వచ్చినాయి. 15 ఓట్లు చెల్లకపోయినా కూడా 14 ఓట్లు అధికంగా వచ్చినాయంటే మొత్తంగా దాదాపు 30 ఓట్లు క్రాస్ ఓటింగ్ జరిగినట్టుగా మనం భావించాలి. ఇది మనకు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా పోటీ చేసినటువంటి సుదర్శన్ రెడ్డి గారు, ఇండియా కూటమి అభ్యర్థి, విస్తృతంగా దేశమంతా తిరిగి ప్రచారం చేశారు. మచ్చలేనటువంటి వ్యక్తిత్వం, అలాగే సోషలిస్ట్ భావజాలం ఉన్నది. రాజకీయాలకు అతీతంగా చూడాలని ఆయన ఎంత పిలిపించినా, ఎంపీలందరికీ ఉత్తరాలు రాసినప్పటికీ పెద్దగా రాజకీయ పార్టీల నిర్ణయాల్లో మార్పు రాలేదు. పూర్తిగా ఉపరాష్ట్రపతి పదవిని కూడా రాజకీయాలకు అతీతంగా చూడలేనటువంటి పరిస్థితి. రాజకీయాల్లో భాగంగానే చూస్తా, ఎవరి ప్రయోజనాలు, ఎవరి అవకాశాలు, ఎవరి అవసరాలు, వాటి ఆధారంగానే ఎన్నిక జరిగినట్టుగా కనపడుతూ ఉన్నది. సిపి రాధాకృష్ణ గారు వివాదరహితులైనప్పటికీ ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తి అని ఒక ప్రచారం జరిగింది. సుదర్శన్ రెడ్డి గారికి అనుకూలంగా తెలుగు బిడ్డగా చూడాలి, అలాగే సోషలిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తి. తెలంగాణ నుంచి అనేక మేధావి సంఘాలు, మేధావులు, కవులు, రచయితలు వీళ్ళంతా కూడా ఓటు వేయాలని పిలిపించినప్పటికీ పార్టీలు దానికి దూరంగా ఉన్న పరిస్థితి, బీఆర్ఎస్ లాంటి పార్టీలు. ఇది మనకి కనపడుతున్నటువంటి దృశ్యం. పొద్దుటి నుంచి కూడా నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున పోలింగ్ జరుగుతున్న దృశ్యాలు, అలాగే ఎవరికి వారు, ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ ఆఫీసుల్లో వాళ్ళ ఎంపీలందరినీ కలుపుకొని సమిష్టిగా తీసుకొచ్చి ఓట్లు వేయించుకున్న పరిస్థితి. అటు గుజరాత్ భవన్, మహారాష్ట్ర భవన్లో అధికార పక్షానికి సంబంధించినటువంటి ఎంపీలందరికీ నిన్ననే ఒక సదస్సు నిర్వహించుకున్నారు. అలాగే వాళ్ళందరినీ వాళ్ళు తీసుకొచ్చి ఓటింగ్ వేయించుకున్నారు. భారతీయ జనతా పార్టీ సమర్థత ఎన్నికలను ఎదుర్కోవటంలో, అది ఏ ఎన్నికలైనా, పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల దాకా, ఉపరాష్ట్రపతి ఎన్నికల దాకా రిపీటెడ్గా తన సమర్థత, తన ఫ్లోర్ మేనేజ్మెంట్, ఎక్కువ మందిని తెచ్చుకునే ప్రయత్నం చేయటం, ప్రతి విషయాన్ని కూడా అత్యంత సీరియస్గా, అత్యంత పకడ్బందీగా తీసుకోవటంలో భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీల కంటే చాలా అగ్రభాగాన ఉన్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎన్డీఏ కూటమి అభ్యర్థికి వాళ్లకున్న ఓట్లకి మించి 15% ఓట్లు చెల్లకపోయినా కూడా ఇంకొక 14 ఓట్లు అదనంగా వచ్చినటువంటి పరిస్థితి. అంటే దాదాపు 30 ఓట్లు క్రాస్ ఓటింగ్ జరిగినట్టుగా అయితే స్పష్టంగా అర్థమవుతున్నది. ఏం జరిగిందన్నది పార్టీలు బహిరంగపరుస్తాయా, లేదు లీకులు వస్తాయా మనకు తెలియదు. అవి చూడాల్సిన అవసరం ఉన్నది. ఏం జరుగుతుందో చూద్దాం, ఏం జరుగుతుందో మనం చూడాల్సిన అవసరం ఉన్నది.
780 మొత్తంగా కొన్ని ఖాళీ స్థానాలు ఉన్న కారణంగా అటు రాజ్యసభ లోక్సభకు సంబంధించి ఒక స్థానం ఖాళీ ఉంది, 542 స్థానాలే ఉన్నాయి. అలాగే రాజ్యసభకు సంబంధించి 6 స్థానాలు ఖాళీగా ఉన్న కారణంగా మొత్తం 542 మంది లోక్సభ సభ్యులు, 239 మంది పార్లమెంట్ సభ్యులు ఈ ఓటింగ్లో పాల్గొనాలి. 781 మొత్తం ఓటర్ లిస్ట్ అయితే దానిలో దాదాపుగా 767 పోలేని పార్టీలు కొన్ని బాయ్కాట్ చేసి దాదాపు 14 ఓట్లు పార్టీలు ఎన్నికల్ని బాయ్కాట్ చేసి పోలైన ఓట్లలో మనతో దీని గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఇవ్వడం కోసం ఢిల్లీ నుంచి ఆర్కే మనతో జాయిన్ అవుతున్నారు. ఆర్కే, చెప్పండి, మొత్తానికి అందరూ ఊహించినట్టుగానే సుదర్శన్ రెడ్డి గారు ఓడిపోయారు, సిపి రాధాకృష్ణ గారు ఎన్నికల్లో విజయం సాధించిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఆశ్చర్యకరంగా 15 ఓట్లు చెల్లలేదు, అలాగే ఒక ఓటు పోస్టల్ బ్యాలెట్ కూడా చెల్లలేదంటున్నారు. అది రాహుల్ గాంధీ దారిని ఒక ప్రచారం జరుగుతుంది, విదేశాల్లో ఉన్నారు ఆయనని. అయినప్పటికీ బీజేపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థికి 14 ఓట్లు అదనంగా వాళ్ళ సంఖ్యాబలానికి మించి ఓట్లు వచ్చినట్టుంది, క్రాస్ ఓటింగ్ జరిగినట్టు కనపడుతోంది. మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా దీని గురించి ఆర్కే? అయితే ఈ రోజు చూసుకున్నట్టుగైతే టోటల్ గా సిపి రాధాకృష్ణన్కి ఈ రోజు 452 ఓట్లు వచ్చినాయి. వాస్తవానికి వాళ్ళకి రావాల్సిన ఓట్లు 438. ఎందుకంటే వైసీపీ కూడా యాడ్ అయింది, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి స్వాతి మాలవాల్ ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చేసారు, కూడా ఈ సిపి రాధాకృష్ణన్కి వేయడం జరిగింది. వాస్తవంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలందరూ కూడా చూసుకున్నట్టుగా అయితే ఇండియా కూటమి అభ్యర్థికి వేశారు. ఇక్కడ దీంతో పాటు 15 ఓట్లు చెల్లలేదు, మరి భారీగా ఇంకొక 15 ఓట్లు ఎక్స్ట్రా సిపి రాధాకృష్ణ వచ్చి భారీగా క్రాస్ ఓటింగ్ అయితే జరిగింది. ఊహించిన దానికంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో భారత 17వ రాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎంపికను రాజ్యసభ చైర్మన్, రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఖరారు చేయడం జరిగింది. మరి వాస్తవానికి చూసుకున్నట్టుగైతే సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు మాత్రం వచ్చాయి, ఇంకా ఎక్కువ ఓట్లు రావాల్సి ఉంది. కానీ ఎంపీస్ కొంత క్రాస్ ఓటింగ్ చేయడం, ఊహించిన విధంగా కొంతమంది ఎంపీలు ఇటువైపు ఎన్డీఏ అభ్యర్థికి వేయటం ఇవన్నీ జరగడం, దాదాపు 15 ఓట్లు చల్లని ఓట్లు. అంటే ఎంపీలకు కొత్త ఎంపీలు ఉంటారు, వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల కొంత జరిగి ఉండొచ్చు. మరి రాహుల్ గాంధీ ఓటుకి సంబంధించి అయితే ప్రత్యేకంగా దానికి సంబంధించి ఇక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. కానీ ఒక రాహుల్ గాంధీ కూడా విదేశాల్లో ఉండడం, ఆయన కూడా ఓటు వేయడం జరిగింది. ఇప్పటికే చూసుకున్నట్టుగైతే గత రాత్రి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని, అలాగే ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ లోకేష్ గాని ఇద్దరు కూడా ఢిల్లీలోనే మకాం వేశారు. ఏసీ ఎంపీలందరికీ గైడ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఎంపీలు మాత్రం 100% వాళ్ళు వేయాల్సిన ఎంపీలకి అభ్యర్థులకి ఓట్లు వేశారు. కాబట్టి ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ అభ్యర్థులు కానీ ఎంపీలకి ఎక్కడ కూడా క్రాస్ ఓటింగ్ చేయలేదు. వాళ్ళు క్లియర్ కట్ గా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ క్లియర్ గా చెప్పింది మేము దూరంగా ఉంటున్నాం అంది, సో బీజేడీ కూడా దూరంగా ఉంది. అంటే ఆర్కే గారు, ప్రధానంగా ఇప్పుడు పెద్ద పార్టీలు ఉదాహరణకి కాంగ్రెస్, సమాజ్వాదీ, టీఎంసీ, డిఎంకే, ఇలాంటి ఆర్జేడీ ఇలాంటి పార్టీలు, శివసేన, శరద్ పవార్ గ్రూపులు, ఇవి పెద్ద పార్టీలు అనుకుంటే 1-2 స్థానాలు ఉన్నాయి. చాలా పార్టీలు ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇచ్చినాయి. ఐయుఎంఎల్ ఇలాంటి పార్టీల ఎంపీలు ఏమన్నా మారి ఉండొచ్చా? అంటే క్రాస్ ఓటింగ్ ఎక్కడ జరిగింది? ఏదైనా ఒక పెద్ద పార్టీ వీళ్ళని దోకా ఇచ్చింది అనుకోవాలా, లేదంటే విడివిడిగా ఒకళ్ళిద్దరు ఉన్నవి అవన్నీ బీజేపీ తన వైపు తిప్పుకోగలిగింది అనుకోవాలా? అంటే వాస్తవంగా ఇక్కడ మనకి సిపి రాధాకృష్ణ గెలుపు ఖాయం అనేది అందరికీ తెలిసిపోయింది. మరి ఈ నేపథ్యంలో ఆయన గెలుస్తాడు కంపల్సరిగా. అలాంటప్పుడు మరి ఎన్డీఏ అభ్యర్థికి, ఇండియా కూటమి అభ్యర్థికి ఎందుకు వేయాలని చిన్న పార్టీలు అటువైపు ఎన్డీఏ అభ్యర్థి వైపు వెళ్ళిపోయాయి. అందువల్లే వాళ్ళకి భారీగా ఓటింగ్ పెరిగింది. ఎందుకంటే ఇండిపెండెంట్లు ఉన్నారు, ఇండిపెండెంట్లు కూడా రాధాకృష్ణన్కి ఓటు వేశారు. వాస్తవంగా అయితే వాళ్ళు ఇండిపెండెంట్ లెక్కలో తీసుకోలేదు మొదట ఎన్డీఏ, కానీ ఇండిపెండెంట్ కూడా అటువైపు వేయడం, మరి కొంతమంది ఇతర పార్టీలు, చిన్న పార్టీలకు కానీ పార్టీలు కూడా ఇటువైపు రావడం కూడా జరిగింది. ఆ నేపథ్యంలో ఆటోమేటిక్ గా ఈ పెరిగింది, క్రాస్ ఓటింగ్ రావడం జరిగింది. తటస్థంగా ఉన్న కొంతమంది కూడా మళ్ళీ ఓటు హక్కును వినియోగించుకోవడం అలాంటివి జరిగాయి. దాంతో పాటు ఇప్పుడు స్వాతి మాలివాల్ ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ వాస్తవంగా చూసుకుని ఇండియా కూడా వేయాలి, ఆమె ఎక్కువకుండా ఇది వేసేసింది. అలాగే ఎస్పీ సమాజ్వాదీ నుంచి కూడా ఒక ఎంపీ కూడా ఏం చేశాడంటే ఆయన ఇండియా కూటమికి వేయాల్సింది, అతను కూడా ఈ ఎన్డీఏ అభ్యర్థికి వేశారు. ఇలాంటి జరగడం వల్ల ఇటు సిపి రాధాకృష్ణన్ యొక్క దాదాపు మనకి ఇప్పుడు ఈ ఫిగర్స్ చూసుకుంటే
ఆర్కే గారు దాదాపు 30 మంది క్రాస్ ఓటింగ్ 29-30 మంది క్రాస్ ఓటింగ్ పాల్పడేట్టు కనపడుతుంది మనకి. యాక్చువల్ గా అయితే రేర్ గా జరుగుతుంది. ఇంతకు ముందు గత ఎలక్షన్స్ లో కూడా మనం చూసుకుంటే జగదీప్ ధన్కడ్ గానీ, అంతకు ముందు వెంకయ్య నాయుడు విషయంలో ఇద్దరు వైస్ ప్రెసిడెంట్ విషయంలో కూడా చూసుకుంటే ఎక్కడ కూడా క్రాస్ ఓటింగ్ ఎక్కడ జరగల. 1-2 చెల్ల ఓట్లు వచ్చినాయి తప్ప ఇంత భారీగా క్రాస్ ఓటింగ్ రావడం అనేది ఫస్ట్ టైం. మరి రాజకీయాల్లో కొత్త రాజకీయం మనం అర్థం చేసుకోవాల్సింది. ఒకసారి లాస్ట్ లో 1 minute ఆంజనేయ రెడ్డి గారు, వన్స్ అగైన్ మళ్ళా కంగ్రాచులేషన్స్ మీకు. క్విక్ గా ఏదైనా లాస్ట్ సెంటెన్స్ కొత్త రాష్ట్రపతి నుంచి ఉపరాష్ట్రపతి నుంచి ఏం ఆశించవచ్చు? డిగ్నిటీ, డీసెన్సీ అండ్ డెకోరం ఇన్ రన్నింగ్ ద హౌస్ అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఆ లెవెల్లో ఆయన పనిచేస్తారు. అపారమైన రాజకీయ అనుభవం ఉంది. 2 సార్లు లోక్సభకి ఎన్నికయ్యారు. 3-4 రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేశారు. ఎక్కడ వివాదాస్పదుడు కాదు, ఎక్కడ వివాద జోలికి వెళ్ళలేదైనా. ఆయన ఒక ఉన్నతమైన చాలా గొప్పగా రాజ్యసభను నడుపుతారు. ప్రజాస్వామ్య విశ్వాసాలు కాపాడతాడని నాకు నమ్మకం. ఆర్కే గారు, ఆఖరిగా రాహుల్ గాంధీ గారు ఓటింగ్ కి వచ్చారా లేదా, ఆయన ఎక్కడున్నారు? ఉదయం నుంచి నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆయన విదేశాల్లో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. విజువల్స్ కూడా ఎక్కడ ఆయన ఓటింగ్కి వచ్చిన పరిస్థితి అయితే కనపడలేదు. ఏం జరిగింది? మీ దగ్గర ఉన్న సమాచారం ఉంది ఆర్కే గారు? వాస్తవంగా అయితే ఏమైతుందంటే మల్లికార్జున ఖర్గే గానీ, అలాగే పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఇతర సీనియర్ నేతలు కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి ఓటు హక్కు వేసినట్లే తెలుస్తుంది. కాకపోతే ఆయన వచ్చిన సమయంలో చాలా మంది గమనించకపోవడం జరిగిందని తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా ఓటు హక్కును అయితే ఇప్పుడు వినియోగించుకున్నారు. అలాగే ఇండియా కూటమి నేతలంతా కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్ట్రాంగ్ గా వాళ్ళ అభ్యర్థికి వేయాలని చెప్పి గత 2 రోజుల నుంచి కూడా మీటింగ్స్ అన్ని జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి కూడా మీటింగ్ ఏర్పాటు చేసి అందరు లీడర్స్ ని కూర్చోపెట్టి సమన్వయం చేసి ఓటింగ్ వేయించడం జరిగింది. మరి ఏదైతేనేమి ఈ రోజు ప్రక్రియ అయితే మాత్రం చాలా సక్సెస్ఫుల్ గా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా దిగ్విజయంగా జరిగింది. మరి రాజ్యసభ సెక్రటరీ జనరల్ కూడా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది, సిపి రాధాకృష్ణన్ గెలిచారని చెప్పేసి. ఈ మరి ఆయన రేపు ఎల్లుండిలో ఇంకా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని కూడా చాలా గ్రాండ్ గా చేయాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇటు ఒకవైపు ఆర్ఎస్ఎస్ ఒత్తిడితో ఈయన తీసుకొచ్చారు. మరి ఆర్ఎస్ఎస్ కార్యకర్త కూడా ఆయన రాధాకృష్ణన్. ఈ నేపథ్యం ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి కూడా కొంత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆర్ఎస్ఎస్ కి కొంత ఉన్న మధ్య అగాధం అనేది ఇప్పుడు ఈ సిపి రాధాకృష్ణన్ రావడంతో క్లోజ్ అయిపోయింది. ఈ కొత్త రాజకీయాలు మళ్ళీ ఏమవుతాయో చూద్దాం ఆర్కే గారు. మొత్తానికి ఇది మనకు కనబడుతుంది. చర్చలో పాల్గొన్నందుకు సుదర్శన్ రెడ్డికి, మన తులసిరెడ్డి గారికి, అలాగే ఆంజనేయ రెడ్డి గారికి, బాలరాజు గారికి, రామారావు